నీకున్న విల్ పవర్ నాకు అసలు ఎప్పటికీ రాదే. నేను నీ పరిస్థితిలో ఉంటే ఎప్పుడో వదిలేసేదాన్ని. అండ్ దట్ కాల్స్ ఫర్ ఎ సెలబ్రేషన్. సెలబ్రేషన్ కోసం ఇంకా చాలా దూరం వెళ్ళాలి జోవి. తను చెన్నై నుండి ఎప్పుడు వస్తుంది? తాను వెకేషన్ పూర్తి చేసుకుంటాడానికి చాలా రోజులు పడుతుంది. అంతవరకు నువ్వు ఇంటికి రావచ్చుగా. అయ్యో చాలా పనుంది నాకు అక్కడ. అవును, ఎవరికి లేని పనులే నీకుంటాయి. జోవి బీర్ బాటిల్ కింద పెట్టేసి, అక్కడ పోలీసులు ఉన్నారు. నువ్వే కదా డ్రైవ్ చేస్తున్నావు, నాకే ఉంది. ఆ పక్క కాపరా. సూపర్గా ఉన్నారే ఇద్దరు, ఫుల్ పటాసా. కిందకి దిగండి సార్. ఇక్కడ చూసారా? వాళ్ళని తీసుకురా. కిందకి దిగిరా. జాగ్రత్తగా, అక్కడ ఉన్నాడు చూడు. చెక్ చేయండి. ఊదు. మీతో ఫీమేల్ కానిస్టేబుల్స్ ఎవరు లేరా? ఏంటే ఫీమేల్ కానిస్టేబుల్స్? నీ ఇంట్లో నుంచి తీసుకురావే ఫీమేల్ కానిస్టేబుల్స్ ని. ఓదమని చెప్పు. ఓదవే. అయ్యో ఇలా ఊదు. ఓదమని చెప్పు. ఓదవే. లైసెన్స్ ఎక్కడ? ఇది మాత కొట్టి లైసెన్స్. నీ లైసెన్స్ ఎక్కడా? నేను రీఅప్లై చేశాను. దిస్ ఇస్ వ్యాలిడ్ రైట్ నౌ. ఇదిగో సార్, ఆ బండిని చెక్ చేయి. ఆ బండిలో గంజాయి ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? మందు కొట్టి ఏం మాట్లాడుతున్నావు? నువ్వు అర్ధరాత్రి మందు కొట్టి ఆడుకునే స్థలం అనుకుంటున్నావా నువ్వు? నైట్ ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్తున్నారు? అదంతా మీతో చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ఆఫెండింగ్ పోలీస్ ఆఫీసర్, 3 నెలలు జైల్లో పడేస్తా, జాగ్రత్త. ఇందులో అఫెన్స్ ఏముంది సార్? అది నేను చెప్తాను. ఏమైందయ్యా? కార్లో ఏం లేదు సార్. కార్లో ఏం లేదు కాబట్టి మీ ఇద్దరికి దయా పరిశోధన చేయాలి. రోషిని రేపు పొద్దునే వస్తుంది సార్. ఫీమేల్ కానిస్టేబుల్ లేదు కాబట్టి మన స్టేషన్కి వెళ్ళి కథలు చెప్పుకుందామా ఏంటే? దానికంటే బెటర్ మీ ఇల్లే కదా సార్. ఇక్కడే చెక్ చేసి ఏం దొరకకపోతే ఇక్కడే క్లోజ్ చేద్దాం ఏంటే? ఓకేనా? ఈ రాత్రికి మిమ్మల్ని తీసుకెళ్తే సార్ క్యారెక్టర్ చూస్తుంటే ఇదంతా వర్కౌట్ అవుతుంది అనుకుంటా. ఏం చేద్దామే, వెళ్దామా? వద్దు, లెట్స్ ఫినిష్ ఆఫ్ హియర్. అదే మంచిది. ఎక్కడికి రా. అవన్నీ అక్కడ పెట్టి చేతులు లేపో. చేతు. ఏమే డ్యూటీ చేసే ఆఫీసుని కొడతావా? కొట్టానంటే నీ. ఇది చాలు. ఐపీసీ సెక్షన్ 198, 279, 294B, 323. ఇదేంటో మేడంకి తెలుసా? ఈ దెబ్బకి ఖచ్చితంగా వడ్డీతో కలిపి నీకు తిరిగిస్తాను. టైం ఉందిగా. ఇద్దరిని తీసుకెళ్లి బండ్లో పడే. వెళ్ళి బండి ఎక్కడే. కూర్చో. థ్యాంక్స్ సార్. ఈ మేరీ కుట్టి కేసు ఏంటి? ఆవిడ కేసు విత్డ్రావల్కి హోమ్ డిపార్ట్మెంట్ని సంప్రదించారు. సార్ అది ఒక తిరుగుపోదు సార్. యాక్చువల్గా అసలు ఏం జరిగింది? సార్ వాళ్ళిద్దరూ తాగే ఆ రోజు డ్రైవ్ చేశారు. అది అడిగితే పోలీసు వాడి మీదే చేయి చేసుకున్నారు. కేసు రిజిస్టర్ చేసి నెక్స్ట్ డేనే బెయిల్ మీద పంపించాను. ఓ, ఆవిడ కొట్టింది మిమ్మల్నేనా? ఏసై అయి పని సార్. ఐఎమ్ ద విట్నెస్ టు ద ఇన్సిడెంట్.
మీతో ఉన్న పోలీసుని ఒక అమ్మాయి కొడుతుంటే మీరు చూస్తూ ఊరికే నిలబడ్డారు. సిగ్గుచేటు కదా. తిరిగి కొట్టలేం కదా సార్, కేసు మారిపోతుంది. ఓకే, ఇప్పుడు దీనిలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మేరీకుట్టి ఎస్ఐ సెలక్షన్ ప్రాసెస్లో ఉంది కదా. ఇలాంటి ఒక కేసు తనకి మంచిది కాదు. ఇదొక చిన్న విషయమే కదా, నేను దీన్ని విత్డ్రా చేసుకోనా? సార్ ఏం చెప్తున్నారు? తాగి లైసెన్స్ లేకుండా బండి నడపడం కాకుండా పోలీసు మీదనే చేయి చేసుకున్నారు. అదొక చిన్న విషయమా ఏంటి? ఇలాంటి వ్యక్తి డిపార్ట్మెంట్కి అవసరమా? దిస్ కేస్ ఇస్ ఫ్యాబ్రికేటెడ్ అనేది మా ఫైండింగ్. ఆవిడ మిమ్మల్ని కొట్టే స్థాయికి వచ్చింది మీరు ప్రొవోక్ చేయడం వల్లేనని ఒక విట్నెస్ ఉంది. దిస్ మెడికల్ సర్టిఫికేట్ ఈస్ ఫోర్జ్డ్. సమస్యని పెద్దది చేసి ఈ పొజిషన్ని దుర్వినియోగం చేయడం సీరియస్ అఫెన్స్ అని మీకు తెలీదా ఏంటి? ఐఎమ్ విత్డ్రాయింగ్ దిస్ కేస్. అధికారం అయితే సార్కు ఉంది, కానీ అలా చేస్తే బాగుండదు సార్. ఈ కేసులో ఎన్టీఆర్ డిపార్ట్మెంట్ నాకు సపోర్ట్గానే ఉంది సార్. బెదిరిస్తున్నారా? ఇది రిక్వెస్టే సార్. ఆడా మగా కానీ తేడాగా డిపార్ట్మెంట్లో వచ్చాడంటే ఎన్టీఆర్ డిపార్ట్మెంట్కి చాలా అవమానం సార్. ఎందుకని? మన దేశంలో అలా జరగడం మనందరికీ గర్వకారణమే కదా. అది మాత్రమే కాదు, ఆడా మగా కానీ మీలాంటి చాలా మంది డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు కదా. మరి ఇంకేంటి ప్రాబ్లం? ఇక నేను విత్డ్రా చేయకుండా కూడా వాళ్ళు ఈజీగా కోర్టుకెళ్ళి చేయించుకుంటారు. నేను వాళ్ళ అడ్వకేట్తో మాట్లాడాను. నిర్ణయం తీసుకుంటే అది మీ ఇష్టమే. నా ఇష్టం కాదు. హోమ్ డిపార్ట్మెంట్ ఆర్డర్ ప్రకారం ఐఎమ్ సపోజ్ టు సబ్మిట్ ద రిపోర్ట్ ఆన్ దిస్ కేస్ అండ్ ఐఎమ్ ఓన్లీ డూయింగ్ వాట్ ఈస్ రైట్. మీకు వ్యతిరేకంగా కూడా నేను డిపార్ట్మెంట్లో ఒక ఎంక్వైరీకి రికమెండ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఓసారి ఆగండి. మేరీకుట్టి దాన్ని డిసర్వ్ చేస్తుందంటే మాత్రం దాన్ని అచీవ్ చేయనివ్వండి. దానికి ఒక అవకాశం తనకు మనం ఇవ్వాలి. ప్లీజ్ డోంట్ ట్రై టు స్టాప్ ఇట్. మేరీ అక్క, 100 కాపీస్ అన్న. మిమ్మల్ని ఫాదర్ పిలుస్తున్నారు. ఏదో లెటర్ వచ్చిందట, ఐడి కార్డ్ తీసుకురమ్మన్నారు. ఇప్పుడే వస్తా. 1600 కోట్లు దోచుకున్నా కూడా వీళ్ళందరూ ఎలా ఎస్కేప్ అవుతున్నారు ఫాదర్? చిన్న చేపల్ని పట్టుకుంటారు, ఇలాంటి పెద్ద తిమింగలాన్ని వదిలేస్తారు. ఇదిగో తనే మేరీ. తను కాదు ఫాదర్, అది తనే మేరీ కుట్టి. నువ్వు ధైర్యంగా ఇచ్చేయి. ఐడి కార్డ్. ఇదిగో. పెన్ను. నేను వెళ్ళొస్తాను ఫాదర్. ఓపెన్ చేసి చూడు. ఇప్పుడు ఇది ఇంకో కొత్త కేసా ఏమిటి? ఏంటి? నా పేరు మీద జీవితం మొదటిసారి ఒక లెటర్ వచ్చింది. ఏది ఏమైనా సరే ఇది కూడా ఒక అచీవ్మెంటే కదా ఫాదర్. వచ్చే నెల 7వ తేదీ ఫిజికల్ టెస్ట్ ఫాదర్. దాని ఇంటిమేషన్ లెటర్ ఇది. ఆ ప్రభు నీ ప్రార్థన ఆలకించాడు. ఫాదర్, నేను భయపడ్డాను. ఏంటిది? రేపటి నుంచి ప్రాక్టీస్ అదరగొట్టేయాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. షూర్. నువ్వు పోలీస్ యూనిఫామ్ వేసుకొని ఒక్క ఫోటో ఇంట్లో పెడితే చాలు. ఇక నా జీవితానికి ఇంకేమీ అక్కర్లేదురా.